బండి ఆపు. మనోహర్, మనోహర్. సార్, ఈ టైంలో నేను వస్తామని వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించండి. అదేం సార్ అలా మాట్లాడుతున్నారు? అది మీ కర్తవ్యం. పోలీసులు ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు వాళ్లకు సహకరించడం మా బాధ్యత సార్. ఏ సమయంలోనైనా పర్వాలేదు, మీరు వచ్చి నిర్భయంతంగా అడగండి. థ్యాంక్స్. ఇప్పుడు నేను వచ్చినందుకు కారణం చెప్పండి సార్. ఊర్లో ఉన్న ఆ మోగోడు గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన పుట్టిన దగ్గర నుంచే మోగోడేనా? లేదు సార్, ఇప్పుడే మాట పోయి మగవాడయ్యాడు. ఇంతకుముందు బాగానే ఉండేవాడు, చక్కగా మాట్లాడేవాడు. స్టేజ్ మీద అతను డ్రామాలేస్తే అద్భుతంగా నటించేవాడు సార్. అయితే మాటలాగిపోవడానికి కారణం? అతను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడి భార్య చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు అడవిలో అతని భార్యని ఎవరో రేప్ చేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఉరేసుకుని చచ్చిపోయింది సార్. అతని భార్య మరణాన్ని చూసి అతను షాక్తో మోగబోయాడు. ఇంతవరకు అతని భార్యని ఎవరు రేప్ చేశారో ఎవరికీ తెలియదు సార్. ఐ సీ. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అయితే బయలుదేరు. సరే సార్. అన్నా, నేను ఎవరిలా చేశారు చెప్పు. చెప్పండి. చెప్పండి అయ్యా. చెప్పండి, నిజం చెప్పండి. కానిస్టేబుల్, త్వరగా వెళ్ళి వెతకండి. వెళ్ళండి వెళ్ళండి. ఓకే త్వరగా చెప్పండి. చెప్పండి, ఎవరిలా చేశారో చెప్పండి. చెప్పండి. మై గాడ్. నాగరాజ్, పోస్ట్ మార్టానికి రెడీ చేయి. అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఓకే, చూస్తాను. సార్. శర్మ, ఓకే, సార్. పదండి. సార్, నేను కాల్ చేస్తాను. హలో, ఇక్కడ ఎవరు లేరు, అటువైపు వెళ్ళి చూద్దాం. సార్ ఎవరు లేరు కదా సార్? చూద్దాం రండి. రే ఆగో. ఆ? ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? అది ఏంట్రా చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేమో సార్, అది దెబ్బలు సరిపోలేదా నీకు? నిజం చెప్పరా? ఏమిటి సార్, గుద్దినందుకే ప్రాణం పోయినట్టు ఊర్లో ఏం తప్పు జరిగినా నన్నే వచ్చి విచారిస్తున్నారు సార్. ఊర్లో నేను మాత్రమే ఉన్నానా సార్? ఇంకెవరిని మీరు విచారించరా ఏంటి? అనవసరంగా వాక్కుండా ఎక్కడి నుంచి వస్తున్నావో చెప్పు. సార్, ఆ కళావతి ఉంది కదా, దానికి ఒంట్లో బాగోలేదు సార్. ఇప్పుడే మాత్రలు ఇచ్చేసి తోటలో ఉన్న ఇంట్లో నుండి వస్తున్నా సార్. మై గాడ్, ఈ హత్య అలాగే జరిగింది. వాట్ ఇస్ దిస్? సూర్య, ఇంకా వెయిట్ చేయలేను. సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. అనుమానం వచ్చే వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నాను. ప్రతిసారి మీ కారణాలు విని ఎక్స్క్యూస్ ఇస్తూనే ఉన్నాను, కానీ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఏ ప్రెషర్ అయితే రాకూడదనుకున్నానో ఆ పొలిటికల్ ప్రెషర్ వచ్చేసింది. మీ అజాగ్రత్త వల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తూనే ఉంది. అందువల్ల ఈ కేసుని సిఓడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నో సార్, ప్లీజ్. ముత్తా ఎవరో కనిపెడతాను. ఒక 4 రోజులు టైం ఇవ్వండి. ఈ లోపు నేను కనిపెడతాను సార్. ఓకే, ఇది మీకు ఆఖరి అవకాశంగా ఇస్తున్నా. ప్రొసీడ్. ఇదిగోరా, కొట్టివ్వరా. నేను కొట్టను. ఏ? ఎందుకంటే షేవింగ్ వల్ల కత్తిని కొట్టినా కూడా పోలీసులు ఎందుకు కొట్టావని అడుగుతున్నారు. అందువల్ల నేను కొట్టనయ్యా. అయితే సానబెట్టి ఇవ్వనంటావు. నేను అవన్నీ ఏం చెయ్యనబ్బా. అలాగా, ఇప్పుడు నువ్వు చేసి ఇవ్వలేదనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కత్తి అక్కడ చూపిస్తాను. వాళ్ళకి హత్య చేసింది నేనే, దానికి కత్తి చేసి ఇచ్చింది నువ్వేనని చెప్తా.
అన్నా అలా అంతా చెప్పకన్నా నేను ఏదో సరదాగా అన్నాను. నాకు చాలా భయం వేస్తుందన్నా. ఇప్పుడేంటి నీ కత్తిని కొట్టాగా, నేను కొట్టిస్తానులే. కానీ ఎవరన్నా వస్తున్నారో నువ్వే కాస్త చూసుకోవాలన్నా. సరే ఇదిగో చేసేవు. ఏమయ్యా సైడ్ డిష్ ఏమైంది? నీళ్ళు తీసుకురండి అయ్యా, బాగా చల్లగా ఉండని. తన్ని నువ్వే తాగేకిరా. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు చూడు. బాత్రూమ్కి వెళ్ళాడు, అక్కడ బాత్రూమ్ చేస్తున్నాడేమో చూడరా. మందు ఎక్కివేసి నీళ్లు తక్కువయ్యాడయ్యా. ఎవరయ్యా అదే అక్కడ తొంగి చూస్తుంది? చాలు చాలు ఆడు గ్లాసులు అయ్యరా, నీళ్ళయ్యరా తమ్ముడు. చాలు 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 చాలు. గుడ్ ఆమ్లెట్ ఏమైనా తీసుకురండి అయ్యా. బావానికి చాలా చెప్పు. లేదు అదే ఆడున్నాడు కదా మనకి, ఆడేనయ్యా రుద్రయ్య, ఆడి పనోడు, ఆడే నాకు ఇచ్చాడబ్బా. ఆడే. ఒక పెగ్గివ్వండి. ఇదిగోనా, మీకేం కావాలన్నా? నా కొడుకే రోజు నా కొట్టుకొచ్చి ఆడి కత్తికి పదును పెట్టమంటాడు. వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకూడదని నాకు రోజు 500 ఇచ్చి వెళ్తాడు ఆడు. అలాగా? అవునరా, చెప్తే నన్ను చంపేస్తాడని భయపడుతున్నాడు రాడు. అందువల్లే భయపడడం వల్ల కాస్త ఎక్కువ తాగడం మొదలెట్టాను రా నేను. ఓరే కళింగ, నన్ను ఏమి చెయ్యొద్దురా, నన్ను క్షమించరా బాబు, నన్ను ఏమి చెయ్యొద్దురా. ఒరే కళింగ, నువ్వేం చెప్పినా నేను చేస్తాను రా. నాకు నన్ను డబ్బు వదిలేరా అక్కర్లేదురా. బాబు, నన్ను నీ క్షమించరా, చావే నీ కావాలి. కాలు మీద పడతా. ఏంటండి, ఏమైంది? ఎందుకు ఇలా అరిచారు? ఒక పీడకలు వచ్చింది సుధా. అందుకే రాత్రి నిద్రపోయేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను. నా మాట వింటున్నారా మీరు? మనిషికి టైం బాగోపోతే ఏ శ్లోకం చెప్పినా పని జరగదు. పడుకో నువ్వు. ఎందుకు ఇలాంటి కళ వచ్చింది? ఈయన రాను రాను ఎందుకు ఇలా మారిపోతున్నారు? మన వికాస్ని రుద్రయ్య చంపారని, రుద్రయ్యని ఈయన ఏవైనా